సిద్ధంగా ఉండండి. స్నానం చేసేటప్పుడు ఈ నామాన్ని చెప్పుకోండి. దీపం వెలిగించండి. దీపదానం చేయండి. దీపదానంతో అన్ని పుణ్యాలు వస్తాయి. కార్తీక మాసంలో అన్నదానం కూడా చాలా గొప్పది. అన్నదానం గొప్పతనం గురించి కూడా స్కాంద పురాణం వైష్ణవ పురాణాల్లో చెప్తారు. పెద్ద పెద్ద గోవులు, ఏనుగులు, గుర్రాలు వీటన్నిటినీ దానం చేసిన ఫలితం కార్తీక మాసంలో ఒక్కసారి అన్నదానం చేస్తే కలుగుతుంది. అంతటి శక్తి ఉంది. అలాగే మీకు వీలైతే ఇంకొక రహస్యం ఏంటంటే, ఎవరైనా బ్రాహ్మణుడు ఉపనయనం చేసుకుంటుంటే కార్తీక మాసంలో ఆ ఉపనయనానికి ఎంతో కొంత ధనాన్ని ఇవ్వండి. కన్యాదానము కూడా చాలా గొప్పది. ఉపనయనానికి ధనం ఇస్తే, బ్రాహ్మణుడికి దానం ఇస్తే కార్తీక మాసంలో చాలా గొప్పది. వేల కాబట్టి దానం ఇవ్వడం ద్వారా సర్వ పాపాలకు కోరుకోండి. శివాలయంలో మాత్రం ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. శివాలయ ప్రాంగణంలో వెలిగించవచ్చు, ధ్వజస్తంభం దగ్గర వెలిగించవచ్చు. ధ్వజస్తంభం దగ్గర వెలిగిస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. ప్రాంగణంలో ఎక్కడ వెలిగించాలి కలుగుతాయి. నమ శివాయ. కార్తీక దామోదరాయ నమః.